ఈ లవ్ సాంగ్స్ ఫస్ట్ ఎపిసోడ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఈజ్ అవర్ కండక్టర్ కేసి. విజయనగరం కదా? విజయవాడ సార్. విజయవాడ. ఓ విజయవాడ. రోమియో లాగొచ్చావు. ఏం పాట? అడిగా సార్. ఎవరిని? ఏమని? ఇన్ని కౌంటర్లు ఇస్తావు కదా, ఇవ్వు ఏదో కౌంటరీ. ఈ పాట ఏంటంటే తన లవర్ ని మిస్ అవుతున్నందుకు ఈ పాట పాడతాడు సార్. నేను ఓపెనింగ్ లో అంత ఒక మోనోలాగ్ ఇచ్చా. లవ్ అంటే ఒట్టి ప్రేమికుల మధ్య కాదు, ఆ అమ్మని ప్రేమించే ప్రేమ, నాన్నని ప్రేమించే ప్రేమ, పిల్లల్ని ప్రేమించే ప్రేమ అని. ఏరా ఇలా డిసప్పాయింట్ చేశారు నన్ను? సార్ డిసప్పాయింట్మెంట్ కాదు సార్, అంటే ఆడియన్స్ ఎంత ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు అసలు. ఆ అమ్మాయి మీద ఎంత ప్రేమ ఉందని చెప్పి ఈ పాట సార్. ఎవరిని తలుచుకొని పాడబోతున్నాం ఈ పాట? మిమ్మల్ని సార్. అమ్మాయి గురించి మాట్లాడి ఆ మొహమాట నువ్వు చెప్పు, నేనేం కొట్టనులే, చెప్పు. మిమ్మల్ని సార్, మీ అందరినీ చూసి పాడదాను. వారం అయింది సార్ మిమ్మల్ని చూసి, మీ అందరినీ. నువ్వు అటు తిరగకుండా నన్ను చూసి మాత్రమే పాడాలి ఈ పాట. ఓకే సార్. వద్దులే, డైరెక్టర్ తిడతాడు. నువ్వు నేరుగా చూడు, కానీ నేరుగా కెమెరాస్ ని, విజయ్ ప్రకాష్ గారిని, చంద్రబోస్ గారిని ఇటు మట్టుకే చూడాలి. ఇటు కళ్ళు ఇటు తిరిగినాయంటే మట్టుకు కళ్ళు లోడేస్తాను రోయ్. ఓకే సార్. తమిళనాడు నెల్లూరు బార్డర్ లో లోడేయడం అంటారు. కాదు, ఎందుకు అన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు క్రియేట్ చేస్తున్నారు పాపం? అన్ని రెస్ట్రిక్షన్స్ ఎందుకు పెడుతున్నారు? రెస్ట్రిక్షన్స్ ఏం లేవే. అంటే యాక్చువల్లీ అటే చూడాలి ఎందుకు పాపం? ఒక చిన్న పిల్లాన్ని ఇలా ఇద్దరిని చూసేసి అక్కడ కెమెరాస్ ని చూసి ఇలా ఇలా రావాలన్నమాట. ఇలా వచ్చి నన్ను చూడాలి, ఇలా వచ్చి మ్యూజిషియన్స్ చూసి మళ్ళీ ఇలా వచ్చి ఇలా. లేక దీన్ని ఇంకా సింప్లిఫై చేయనా, ఇంకేం కావాలనో చూసుకో, సునీత గారిని చూడకు. ఇద్దరు ఒకటే చెప్పారు కదా సార్. యాక్సెప్ట్ చేస్తున్నావా లేదా, అది ఇంపార్టెంట్. మీకేంటి? నాకు సంబంధించిన విషయం మాట్లాడుతూ నాకేంటి? అసలు సంబంధమే లేకుండా చేస్తున్నాం ఇది. పాపం. ఓకే, చూసే పాడరా బాబు, చూసి పాడాలా? నాకేం అవసరం లేదు. మీరే ఇప్పుడు నాకు సంబంధం. దిస్ కౌంటర్ ఇస్ టూ మచ్. దిస్ ఇస్ టూ మచ్. కానీ టెన్షన్ లేకుండా హాయిగా రాక్ స్టార్ పర్ఫార్మెన్స్ ఏంటనేది చూపించాలి. ఎస్ మ్యామ్. అంతే. నువ్వు ఎటన్నా చూడు, ఓకే మ్యామ్. మేము నిన్ను చూడం. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. అడిగా ఎదలో లయనడిగా కదిలే క్షణమా చెలియేదని నన్నే మరిచా తన పేరుని తలిచా మదినే అడిగా తన ఊసేదని నువ్వేలేని నన్ను ఊహించలేను నా ప్రతి ఊహలోను వెతికితే మనకదే నీలోనే ఉన్నా నిన్ను కోరి ఉన్నా నిజమై నడిచా జతగా గుండెలోతుల్లో ఉంది నువ్వేగా నసగమే నజగమే నువ్వేగా నీ స్నేహమే నన్ను నడిపే స్వరం నిన్ను చేరగా ఆగిపోయి పయనం అలుపేలేని గమనం అడిగా
ఎదలో లయనడిగా కదిలే క్షణమా చెలియేదని నన్నే మరిచా తన పేరుని తలిచా మదినే అడిగా తన ఊసేదని నువ్వేలేని నన్ను ఊహించలేను నా ప్రతి ఊహలోను వెతికితే మనకదే నీతోనే ఉన్నా నిన్ను కోరి ఉన్నా నిజమై నడిచా జతగా కేసీ ఎస్ మ్యామ్. ఎంత బాగా పాడావు తెలుసా? థ్యాంక్ యూ మ్యామ్. వాట్ ఆ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ మ్యామ్. సీరియస్లీ దిస్ ఇస్ యువర్ బెస్ట్ ఇవాల్టి వరకు. థ్యాంక్ యూ మ్యామ్. మీరు ఏదో కామెడీ చేస్తున్నారు అనుకుని ఎవరు చప్పట్లు కొట్టుకుంటున్నారు, అవాక్కయ్యారు. లేదు లేదు, చాలా పర్ఫెక్ట్ గా ఉంది. థ్యాంక్ యూ మ్యామ్. ఇది నీ వర్షన్ గా యూట్యూబ్ లో మిగిలిపోతుంది అబ్బాయి, నిజంగా థ్యాంక్ యూ మ్యామ్. చాలా బాగా పాడావు, నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ. వెరీ నైస్. లోతుల్లో ఉంది నువ్వే కృష్ణ చైతన్య. ఎస్ సార్. నాకు చివరి పల్లవి బాగా నచ్చింది. థ్యాంక్ యూ సార్. మొదటి పల్లవి చరణం బాగా పాడావు, అనుభూతి కూడా ఉంది, కానీ కొంచెం అక్కడక్కడ అపనమ్మకంగా అనిపించింది నాకు. కొంచెం నమ్మకం ఉండి లేనట్టుగా పాడావు అంతే తప్ప. మళ్ళీ చివరి పల్లవి చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. నిర్మోహమాటంగా చెప్పు, మా ముగ్గురు జడ్జెస్లో నీకు ఎవరు ఇష్టం బాగా? ముగ్గురే ఇష్టమే సార్. చెప్పాను నిర్మోహమాటంగా, నిజం సార్. మొహమాట పడొద్దు, భయపడొద్దు, నిర్భయంగా చెప్పు ఎవరు ఇష్టం. సునీత మ్యామ్ అంటే ఇష్టం. సరే ఓకే. నీ స్నేహమే నన్ను సరే, నడిపే సునీత గారిలోని ప్రత్యేకమైన లక్షణం, అతి గొప్ప లక్షణం ఏంటి చెప్పు. మ్యామ్ నవ్వు. ఆ? నవ్వు మ్యామ్ నవ్వు. పాట గురించి నాయన, పాటల గురించి, నవ్వు నడక గురించి నేను అడగట, పాట గురించి ఆవిడ పాడే విధానంలో ప్రత్యేకత ఏంటి అని అడుగుతున్నా. డైనమిక్స్ సార్. నన్నే మరిచా తన పేరుని నేను తెరిచా చెప్తున్నా అంటే అందరూ అద్భుతమైన గాయని మనులే తెలుగు పరిశ్రమలో. అంటే అందరూ అద్భుతంగా పాడతారు, కానీ వాళ్ళలో కొన్ని ప్రత్యేకతలు ఉంటే ఆ ప్రత్యేకతలతో వాళ్ళని మనం గుర్తుపెట్టుకుంటాం, వాళ్ళని స్మరించుకుంటాం. ఎస్ సార్. అట్లాగా నా పరిజ్ఞానం పరంగా సుశీలమ్మ గారు స్పష్టతకు రాణి, జానకమ్మ గారు సొగసుకు రాణి, చిత్రమ్మ గారు మాధుర్యానికి రాణి, సునీత గారు అనుభూతికి రాణి. నిర్వివాదాంశం ఇది ఇంకా. కాబట్టి నువ్వు నీకు అత్యంత ఇష్టమైన గాయన నుండి నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే అనుభూతి నేర్చుకో. తను ఎలా పాడుతుంది, ప్రతి పాటని ఎలా అనుభూతి చెందుతుంది, అలా గుండె లోతుల నుంచి ఆ భావనను ఎలా పలికిస్తుంది, ఆ విధానాన్ని నువ్వు అలవర్చుకో. అదే నువ్వు ఆవిడకు నిజంగా ఇచ్చే కానుక. సరేనా? ఎస్ సార్. అదొకటే నీకు చెప్పేది. ఇంకా మిగతా అంతా చాలా బాగా పాడావు. అనుభూతికి రాని, ఆ అనుభూతి నువ్వు నేర్చుకుంటే కనుక నువ్వు చాలా ఎత్తుకెదుగుతావు. ఎందుకో చెప్తాను. ఒక్కొక్కసారి శృతి లయ తాళం తప్పినా కూడా అనుభూతితో పాడితే శృతి లయ తాళాన్ని ఎవ్వరు పట్టించుకోరు. జనాల మనసును చూరగొనేది అనుభూతి మాత్రమే. పాటలో దానికి పెద్దపీట వేయి. ఒక్కొక్కసారి తప్పైనా కూడా జనాలకు నచ్చుతుంది ఆ పాట, ఎందుకంటే నువ్వు అనుభూతితో, నువ్వు నిండు మనసుతో పాడుతున్నావు కాబట్టి దాన్ని తప్పకుండా ఆహ్వానిస్తారు ప్రేక్షకులు. అదొక్కడు గుర్తుపెట్టుకో. ఓకే. శృతి లయలు అన్నీ చక్కగా ఉండాలి, అమరాలి, కానీ ఒక్కొక్కసారి తప్పు పోయినా అనుభూతి మాత్రం ఆ పట్టు వదలొద్దు. ఓకే సార్. అడిగా అడిగా నేను బాగానే నవ్వుతా కదా, చాలా మంది చెప్తారు మీ నవ్వు బాగుంది సార్ అని. నాకు కూడా చాలా మంది చెప్తారు, నా నవ్వు చాలా మందికి నచ్చుతుంది. మరి నేను కూడా డైనమిక్స్ ఆ. చాలా యూజ్ చేస్తా. ఆ, సాఫ్ట్ అదన్నీ నువ్వు పట్టించుకోవా? లేదు సార్, మీరు ఎంత డైనమిక్గా ఉంటారో అంతే డైనమిక్స్ కూడా ఇస్తారు సార్. ఇదిగో ఏదో ఒకటి ఫిక్స్ అవ్వు ప్లీజ్. నువ్వు ఇలా పార్టీలు మార్చేస్తూ ఉంటే మా చిట్టి హృదయాలు బద్దలవుతాయి. నీకు శ్రీ లలిత రైస్ కావాలా, దుర్గా నెయ్యి కావాలా, ఏదైనా ఒకటే స్పాన్సర్షిప్ నీకు. ఎప్పటికీ మీ పార్టీ మ్యామ్ నేను. ఓ అయ్య బాబోయ్, ఛే, చాలా ఇంకా. మంచి మార్క్స్ ఇద్దాం అనుకున్నా, సారీ రా, పోయింది మార్క్స్. డైనమిక్స్ లో కింద వెళ్ళింది మార్క్స్. బట్ ఆన్ అ సీరియస్ నోట్, ఎస్ సార్. రాక్ స్టార్స్ లాగా పాడండి, రాక్ స్టార్స్ లాగా పాడండి అని నేను చెప్తున్నా. ఈరోజు ఒక రాక్ స్టార్ లాగా పర్ఫార్మ్ చేసావు. ఐ లవ్డ్ యువర్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సార్. నువ్వే లేని నన్ను ఆ కాన్ఫిడెన్స్, ఆ ప్రెజెంటేషన్, ఆ ప్రెజెన్స్, బాడీ లాంగ్వేజ్ అంతా బోస్ గారు చెప్పినట్టు అనుభూతి అంటే ఇట్ ఈస్ ఎ కాంబినేషన్
ఆఫ్ యూ, యువర్ మైండ్, యువర్ వాయిస్, యువర్ థాట్స్. మీరు ఆ టైంలో ఏం ఆలోచిస్తున్నారో అది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఎలా మేనిఫెస్ట్ అవుతుందంటే వెన్ యూ వాక్ ఫ్రమ్ దేర్ టు హియర్ నేనే అని, అది అహంకారం కాదు, అది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, అది నమ్మకం. అది చాలా ఇంపార్టెంట్. అది సూపర్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ ఐ యూ లవ్డ్ ఇట్ మ్యాన్. థ్యాంక్ యూ సో కీప్ రాకింగ్. థ్యాంక్ యూ సార్. చాలా ఫ్యాన్స్ ఉన్నారు అన్నమాట నీకు. అలా ఏం లేదు సార్, సునీత గారు మట్టుకే నీ ఫ్యాన్. అలా కూడా అనుకోవచ్చు సార్. మేము అనుకోవట్లే, నువ్వు అనుకుంటున్నట్టున్నావు. లేదు సార్, అలా కూడా అనుకోవచ్చు అన్నావుగా. ఎప్పటికీ ఫ్యానే సార్. ఆవిడ నీకా? లేదు సార్, ఆమెకి నేను. అలాగా. Mm-hmm.